ఈరోజు ప్లాట్లు రేపటి వారసత్వానికి వేర్లు. నేటి పెట్టుబడే రేపటి ఆదాయంగా క్రిస్టల్ టౌన్షిప్ వారు అందిస్తున్న మరొక చక్కటి అవకాశం క్రిస్టల్ హైట్స్. ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులు సౌకర్యాలతో కూడిన మన క్రిస్టల్ హైట్స్ లో మీరు కూడా ఈరోజే భాగస్వాములవ్వండి. 100% వాస్తుతో కూడిన లేఅవుట్, 30 feet 40 feet బ్లాక్ టాప్ రోడ్స్, స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ తో ఎలక్ట్రిసిటీ లైన్స్, ఇంటింటికి నీటి కనెక్షన్లు, ఇంకుడు గుంతలు, ల్యాండ్స్కేపింగ్ తో కూడిన పార్కులు, పిల్లలకి సైక్లింగ్ ట్రాక్ తో కూడిన ఆట స్థలం, ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్. క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా HMDA రేరాతో ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా 24 గంటలు అందుబాటులో ఉంటూ కస్టమర్ సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నారు మన క్రిస్టల్ టౌన్షిప్ చైర్మన్ అండ్ ఫౌండర్ MA మజీద్ బాబా గారు. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. అందులో మీ వాటా ముందుగా పొందండి. మా విధానంపై నమ్మకం ఉంచండి. అంచనాలకు మించి ఆతిథ్యాన్ని అనుభవించండి. మీ నమ్మకమే మా ప్రాధాన్యం. సీల్ ఆఫ్ ట్రస్ట్. BSR వార్తలకు స్వాగతం. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని లక్కీ ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మెగా రక్తదాన శిబిరంలో పోలీసులతో పాటు యువత, స్థానికులు, పోలీసులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రక్తదానం చేశారు భువనగిరి జోన్ డీసీపీ ఆక్షాంశ్ యాదవ్. భువనగిరి జోన్ డీసీపీ ఆక్షాంశ్ యాదవ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో చాలా మంది పోలీసులు ప్రాణత్యాగం చేస్తున్నారన్నారు. పోలీసు సేవలు గొప్పవని కొనియాడారు. ప్రజలకు పోలీసులు ప్రతినిత్యం అండగా ఉంటారన్నారు. అమరులైన పోలీసులకు సేవలకు గుర్తుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట జోన్ ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, యాదగిరిగుట్ట జోన్ ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Every year we celebrate 21st October as Police Commemoration Day to observe the tribute and to pay tribute to the police officers who laid their life in the line of duty. Generally, people associate army, defense forces, paramilitary as people who lay their life in their duty. But generally, police does not get that kind of recognition. So, to bring home the message, to bring awareness among the public about the difficult role that the police perform, and if we look at the data since independence, the number of policemen who have lost their life is much more as compared to the army. The number is approximately around 38,000 policemen. So to pay tribute to their families, we have planned statewide number of activities have been planned from 21st October to 31st October. Like in our district also, we have conducted runs for this commemoration day. We have also conducted foot rallies, bike rallies. Our police officers, they have gone to the family of the martyr. They have been the martyr's family, they have been called to the headquarters where they have been felicitated for the highest form of sacrifice that the family people have done. So on that note, today we have conducted a blood donation camp in Yadadri division. In this till now approximately 100 people have registered, 60 people have donated blood. I along with the ACB Yadadri, SHO Yadagirigutta, we have also taken part in this along with our staff. So just to bring a kind of sensitivity and awareness among the public about the difficult role that police plays, we are conducting this program. Thank you.